చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను మీకు కనుపరచు విధముగా చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూచినప్పుడు ఈ నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనములో నుండి దేవుడు మనకు ఏం చెబుతూ ఉన్నాడు అంటే, పరిశుద్ధమైన స్థలాన్ని ఎవరైతే నిర్మిస్తారో ఆ పరిశుద్ధమైన స్థలములోనికి ఆయన వచ్చి అక్కడ నివాసము చేస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు. వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధమైనటువంటి స్థలము ఎవరైతే దేవుడి కొరకు ఏర్పాటు చేస్తారో ఆ పరిశుద్ధమైన స్థలములో దేవుడు నివసిస్తాడు అని ఈ వాక్యము మనకి వివరిస్తూ ఉన్నది. ఆలోచన చేయాలి గనుక దేవుడు ఎవరి దగ్గర నివసిస్తాడు అంటే, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగిన వారి వద్ద దేవుడు నివసిస్తాడు. పరిశుద్ధమైన జీవితం అంటే ఏమిటి? పరిశుద్ధమైన జీవితం అంటే ఏమిటి? పరిశుద్ధమైన స్థలములో దేవుడు నివాసం చేస్తానంటూ ఉన్నాడు. అయితే పరిశుద్ధమైన జీవితం అంటే ఏమిటో సహజముగా మనందరికీ కూడా తెలిసినదే. గమనించండి, ఆ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో అంటే, మీరు ఉదాహరణకి యేసేపుని మీరు తీసుకునండి. యేసేపు ఏ జీవితాన్ని కలిగిన వాడు చెప్పండి? పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వాడు. ఏమండి, ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిన తర్వాత మీరు చూడవచ్చును, అక్కడ అపవిత్రమైన జీవితాన్ని అవకాశం ఉన్నప్పటికీ కానీ యేసేపు దేవుడు నివసించగలిగినటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలముగా తన హృదయాన్ని, తన మనస్సును, తన భౌతికమైనటువంటి దేహాన్ని కలిగి ఉన్నాడు. గనుక వాక్యము రాయబడిన మాట ఏమిటో తెలుసా? యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడు అనే మాటను పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఈ చదవబడిన వాక్య భాగంలో మీరు చూస్తే, దేవుడు అందరి దగ్గర నివసించేవాడు కాదు. వినాలి వాక్యమును. దేవుడు అందరి దగ్గర నివసించే దేవుడు కాదు. పరిశుద్ధమైన జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన ఎవరైతే కలిగి ఉంటారో వారి దగ్గర, వారి హృదయాల్లో, వారి కుటుంబాల్లో, వారి యొక్క సంఘ పరిచర్యలో దేవుడు నివసిస్తాడు అనే విషయాన్ని ఈ రాత్రి మనమందరం కూడా గమనించాలి. నీ నోట నుండి అబద్ధాలు వస్తున్నాయంటే అది పరిశుద్ధమైన జీవితము కాదు. ఏమండి, నువ్వు తాగుడుకు బానిస అవుతే అది పరిశుద్ధమైన జీవితము కాదు. వ్యభిచారానికి బానిస అవుతే అది పరిశుద్ధమైన జీవితము కాదు. ఏమండి, దొంగతనానికి బానిస అవుతే, అలవాటు పడితే అది పరిశుద్ధమైన జీవితము కాదు. గనుక ఇలాగా చెడు వ్యసనాలకి గురైన వారెవరైనా కావచ్చు, వారు పరిశుద్ధమైన వారు కాదు అనే విషయాన్ని గమనించాలి. చాలామంది అపవిత్రులుగానే దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు, కానీ దేవుడు వారి కుటుంబాల్లో, వారి హృదయాల్లో నివాసం చేయడం లేదు. గమనించాలి. ఏదో ఒక అలవాటు కలిగి, ఏదో ఒక అబద్ధాన్ని కలిగి, ఏదో ఒక మోసాన్ని కలిగి, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు. మరి దేవుడు వారితో నివసిస్తాడా? ఈ వాక్యమును బట్టి మనం చూస్తే ఆయన వారితో నివాసము చేయడంటండి. మరి ఎవరితో నివాసం చేస్తాడైనా అంటే, పరిశుద్ధులైన వారితో దేవుడు
నివాసాన్ని కలిగి ఉంటాడు అనే విషయాన్ని ఈ రాత్రి గమనించి మనము ఆత్మ పరిశీలన చేసుకుందామా? అపవిత్రమైన తలంపులు కలిగి, అపవిత్రమైన ఆలోచన కలిగి మన జీవితాల్లో మనము కలిగి ఉంటే దేవుడు నివాసము చెయ్యడు. రండి, చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము 6వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాతులై ఉన్నారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మీరు చూచినప్పుడు 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చూడాలి, ఇక్కడ అపవిత్రమైనటువంటి ప్రజలు కనబడుచు ఉన్నారు గనుక దేవుని ఆత్మ వారితో వాదించకుండా, దేవుడు వారి మధ్యలో ఉండకుండా పరముకు చేరునట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మన కుటుంబాల్లో యేసయ్య నివసించాలి అంటే, మనతో యేసయ్య రావాలి అంటే, మన హృదయాల్లో ఆయన నిలిచి ఉండాలి అంటే, మొట్టమొదట మనం ఎలా ఉండాలి అంటే పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగిన వారిగా ఉండాలి. నీ జీవితంలో అబద్ధము ఆడుతూ ఉంటే యేసయ్య నీతో ఉండడు. నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని మందిరానికి వచ్చినా, క్రమము తప్పకుండా బలలో పాలు పొందినా, ఆయా రీతిలుగా దేవుని కార్యక్రమాల్లో పాలు పొందినా దేవుడు నీతో మాత్రము ఉండడు. ఏ విధమైనటువంటి లోపము కలిగి నీ జీవితం ఉన్నా, అపవిత్రత అనేది నీలో కనబడినా, వాక్యం సెలవిస్తుంది కదా, డాగైనను ముడతైనను మరి అట్టిది ఏది లేకుండా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. గనుక ఈ రాత్రి మనం ఆలోచన చేయాలి. మొదటి విషయంలో, పరిశుద్ధమైన వారి జీవితాలు ఎవరు కలిగి ఉంటారో, పరిశుద్ధత, పవిత్రత అనే దానిని ఎవరు పాటిస్తారో, అనుసరిస్తారో అట్టి వారి మధ్యలో దేవుడు నివసిస్తాడు అనే విషయాన్ని గమనించాలి. పరిశుద్ధమైన జీవితము లేకుండా, పవిత్రత లేకుండా నీవు దేవుణ్ణి వెంబడించవచ్చు కానీ దేవుడు నీతో రాడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. గనుక రెండో విషయాన్ని కూడా మనం చూద్దామండి. రెండో విషయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దామండి. నేను వారిలో నివసించి సంచరించెదను, నేను వారి దేవుడునై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్యలో నుండి బయలు వెడలి ప్రత్యేకముగా యుండుడి. పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ మాటగా మనం చూస్తున్నాం. నా ప్రియ దేవుని బిడలారా, వాక్యం వినాలి. దేవుడు ఎవరి మధ్యన నివసిస్తాడు అంటే, ఈ చదవబడినటువంటి లేఖన భాగంలోంచి మీరు చూసినట్లయితే, ఎవరైతే ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి జీవిస్తారో, ఏ జీవితం అండి ఇది? ప్రత్యేకించబడినటువంటి జీవితాన్ని కలిగి ఎవరైతే జీవిస్తారో వారి మధ్యలో యేసయ్య ఉంటాడంట. ప్రత్యేకమైన జీవితం అంటే ఏమిటి? పరిశుద్ధమైన జీవితం అంటే మనం చూచాం, ఏ అలవాటు అంటే ఏ చెడు అలవాటు లేకుండా
ఏ అపవిత్రత లేకుండా, ఎటువంటి మోసము అబద్ధం అనే మాట మన నోట రాకుండా జీవించగలిగితే అది పరిశుద్ధమైన జీవితముగా మనం చూచాం. మరి ఈ రెండవ మాటలో మనం చూస్తూ ఉన్నాం, ప్రత్యేకమైనటువంటి జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వారి మధ్య యేసయ్య ఉంటాడంట. వాక్యం వింటున్న బిడ్డలారా, మనం ఆలోచన చేయాలి. ప్రత్యేకమైన జీవితం మనలో లేకపోతే యేసయ్య అక్కడ కూడా ఉండడంట. ఈరోజు క్రైస్తవ సమాజాన్ని చూడండి, ప్రత్యేకించబడిన వారిగా లేరు, వేరైనటువంటి అనుభవంలో లేరు. ప్రత్యేకమైన జీవితం అంటే ఏమిటి అంటే చెబుతాను, వినండి. లోకమునికి నీకు వ్యత్యాసం ఉండాలి. పరమగీతాల్లో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. ఏమని అంటే 10,000లో కూడా గుర్తించదగిన వాడు అని రాయబడి ఉంటుంది. ఎంతమందిలోనండి? 10,000 మంది అక్కడ ఉంటే ఆ 10,000లో ఒక మనుషుడు ఉంటే ఆ మనుషుడు 10,000లో కలవడం వాడిగా ఉన్నాడంట. ఎలాగా? ఒక 100 కాకులు ఉన్నాయనుకోండి, ఆ 100 కాకుల మధ్యలో ఒక తెల్ల కొంగ ఉందనుకోండి, 100 కాకుల మధ్యలో కూడా చక్కగా నీట్గా కనిపిస్తుందా లేదా? ఒక ప్రత్యేకముగా కనబడుతుంది. ఎందుకని? అవన్నీ నలుపు, ఇది ఒకటే తెలుపు గనుక ఒక ప్రత్యేకముగా కనబడుతుంది కాకుల మధ్యలో. అలాగునే లోకములో ఉన్న ప్రజలకి క్రీస్తును కలిగిన నీకు ఒక వ్యత్యాసం అనేది కనబడాలి. అలా ఎవరైతే ఆ వ్యత్యాసాన్ని కలిగి జీవిస్తారో వారితోనే దేవుడు నివాసం చేస్తాడు అని ఈ రాత్రి ఈ చదవబడినటువంటి వాక్యాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి. గనుక ఇప్పుడు మన ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇప్పుడు ఆ 100 కాకుల్లో కాకుగా ఉంటున్నావా, లేక ఆ 100 కాకుల్లో కొంగగా నువ్వు కనబడుతున్నావా? ఒకసారి ఆలోచన చేయాలి. ఏమిటండి అంటే, అవును, వారు ఏ బాటలో వెళుతూ ఉన్నారో, వారు ఏ మార్గం గుండగా వెళుచు ఉన్నారో, వారు ఏ అలవాట్ల గుండగా వెళుచు ఉన్నారో, నీవు అలా వెళ్ళకుండా నిలబడడమే ప్రత్యేకమైన జీవితము. వాస్తవానికి గమనించండి, లోకంలో ఒక మోడల్ డ్రెస్ వచ్చిందనుకోండి, లోకస్తులకు ఒక ఆశ కలుగుతుంది. కాబట్టి చక్కగా ఏ మోడల్ వస్తే ఆ మోడలు ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్నెట్ ద్వారా ఎవరు ఎలా ధరిస్తే అది బాగుంటే వారు తీసుకొచ్చి కొనుక్కుని వేసుకుంటారు. బాగుంది. కానీ ఒక క్రైస్తవుడిగా నీవు కూడా ఆశించి వేసుకున్నావు అనుకోండి, ఇప్పుడు నీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందా అంటే ఉండదు. ఆలోచన చేయాలి. ఈ విధముగా ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనం గడపాలి. పాపులలో చేరక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధముగా ప్రత్యేకమైన జీవితాన్ని గడిపాడో ఏమండి, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం మనకి వివరిస్తూ ఉంది. పాపుల మార్గములో నిలవక, అపహాసుకులు కూర్చున్న చోట కూర్చుండక, ఏమని దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడవక, అంటే నడవనవాడు ప్రత్యేకముగా ఉన్నట్టు, పాపుల మార్గంలోనికి వెళ్ళని వాడు ప్రత్యేకముగా ఉన్నట్లు, అపహాసిస్తున్న వారిలాగా అపహాసించకుండా ఉన్నవాడు ప్రత్యేకముగా ఉన్నవాడు. అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. ప్రత్యేకమైన జీవితం అంటే అది. అందరూ లోకములో ఉన్నటువంటి పద్ధతి ప్రకారముగా ఇంటి నిర్మాణాలు కావచ్చు, వివాహాలు కావచ్చు జరిగిస్తూ ఉన్నారనుకుని దానికి భిన్నముగా చేయడమే అది ఒక ప్రత్యేకమైన జీవితం. సపోజ్ ఉదాహరణకి చెబుతూ ఉన్నాను, ఆషాఢంలో ఎవరు వివాహాలు చేయరు అనుకుందాం, ఎవరు ఇల్లులు కట్టరు అనుకుందాం. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు కూడా కట్టకుండా, నువ్వు కూడా వివాహాలు చేయకుండా ఉన్నావు అనుకోండి, ప్రత్యేకమైన జీవితం కనబడుతుందా అంటే కనబడదు. వారు
ఆ సందర్భంలో వారు మానుకున్నప్పుడు నువ్వేం చేయాలి? ఆ సందర్భంలో చేయడము ప్రారంభిస్తే వేరుగా కనబడతావు. నోవాహు దినాల్లో మీరు చూస్తే ప్రజలందరూ ఒక రకంగా ఉన్నారు, నోవాహు ఒక్కడే ఒక రకంగా కనబడుచు ఉన్నాడు. ఎందుకు అలా కనబడుచు ఉన్నాడంటే, ప్రజలందరూ పుట్టిన మొదలుకుని వర్షము భూమి మీద కురవడం అనేది వారికి తెలియదంట. వర్షము భూమి మీద చినుకు పడడం అనేది ఆనాటి ప్రజలకు తెలియదంట. కానీ నోవాహు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆ ప్రజల విషయంలో వింతగా, ఆ ప్రజలకు ఒక ప్రత్యేకమైన వాడిగా ఒక ఓడను తయారు చేస్తున్నాడు. ఎక్కడ? నేల మీద తానున్నటువంటి ప్రాంతంలో 3 అంతస్తులు కలిగినటువంటి ఓడను నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఎవరెవరు? తాను, తన భార్య, తన యొక్క 3 బిడ్డలు, వారికి ఉన్నటువంటి వారు, వీరందరూ కూడా ఆ ఓడను నిర్మాణం చేస్తూ ఉంటే ప్రజలందరికీ ఎలా ఉంది? ఒక ప్రత్యేకము కలిగిన వాడిగా కనబడుచు ఉన్నాడు. అంటే ఎన్నడూ వర్షము లేదు, వింతగా ఉంది ప్రవర్తన, భిన్నముగా కనబడుతుంది ఆలోచన, భిన్నముగా కనబడుతున్నాయి పనులు. ఆలోచన చేస్తూ ఉండాలి. గనుక దయతో జ్ఞాపం చేసుకుని ప్రత్యేకముగా ఎవరైతే జీవిస్తారో వారికి ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు వారితో నివాసం చేస్తాడంటే బిడ్డలారా, ప్రత్యేకమైన జీవితం లేకపోతే నీలో ఎంత ప్రార్థన ఉన్నా, నీకెంత వాక్యం తెలిసినా, నీవెంత బాగా పాటలు పాడినా, ప్రభు నమ్ముకుని నీకెంత సీనియారిటీ, ఎంత వయసు ఎక్కువ ఉన్నా, నీ దగ్గర మాత్రం యేసయ్య ఉండడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారందరూ బ్రతుకుతున్నారా లేదా? బ్రతుకుతూ ఉన్నారు. ఇప్పుడు మనం అనుకుంటాం, అయ్యా యేసయ్య లేకపోతే నేను బ్రతుకుతానా? యేసయ్య ఉండబట్టే కదా నేను బ్రతుకుతున్నాను, యేసయ్య ఉండబట్టే కదా ఇవన్నీ నాకు కలుగుతున్నాయి అనే ఒక ఆలోచన నీకు నాకు రావచ్చు. అయితే వాక్యంలోంచి మనం చూస్తే మరి లోకంలో ఉన్నవారు, వారు బ్రతకడం లేదా? వారు నివసించడం లేదా? నీ వల్లే నా వల్లే ఇల్లు కట్టుకోవడం లేదా? నీ వల్లే నా వల్లే వారు ఆస్తులను సంపాదించుకోవడం లేదా? నీ వల్లే నా వల్లే వారు ధనాన్ని సంపాదించుకోవడం లేదా? అంత మాత్రాన యేసయ్య వారితో ఉన్నట్లా? ప్రశ్న ఆలోచించాలి రాత్రి. గమనించండి కదండి. అంటే యేసు లేకుండా కూడా ఒక వ్యక్తి ఆస్తిని సంపాదించుకోవచ్చు, యేసు లేకుండా ఒక వ్యక్తి గృహాన్ని కట్టుకోవచ్చు, యేసు లేకుండా ఒక వ్యక్తి వివాహము చేసుకోవచ్చు, యేసు లేకుండా ఒక వ్యక్తి ప్రయాణం చేయవచ్చును. అంత మాత్రాన దేవుడు నాతో ఉన్నాడు అనుకోవడానికి వీలు లేదు బిడ్డలారా. ఉదాహరణకు మీకు చెప్పాను నేను కదండి. గనుక ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. అలా లేకపోతే యేసు లేని జీవితమే యేసు వారి మధ్యలో నివాసం చేయలేడు. రెండవ మాటగా మనం చూస్తూ ఉన్నాం, ప్రత్యేకముగా ఎవరు జీవిస్తారో వారితోనే దేవుడు నివాసం చేస్తాడు బిడ్డలారా. దేవుడే వారి మధ్యలో నివాసం చేస్తే ఎంత ఆనందం అండి, ఎంత సంతోషము. ఆలోచన చేయాలి. మూడవ విషయాన్ని కూడా మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించెను, మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసము చేతుము. మూడో విషయాన్ని మనము చూడాలి. దేవుడు ఎవరి దగ్గర నివాసం చేస్తాడు, దేవుడు ఎవరి మధ్యలో ఉంటాడు అని మనం చూస్తే ఈ లేఖన భాగాన్ని ఆధారం చేసుకుని మనం ఆలోచించినట్లయితే, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞని గైకుంటారో
వింటున్నారా? ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞను గైకుంటారో వారితో దేవుడు నివాసం చేస్తాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. వాక్యాన్ని భిన్నముగా జీవిస్తూ వాక్యానికి వ్యతిరేకమైన పనులను చేస్తూ దేవుడు నీ దగ్గర ఎలా నివసిస్తాడు? దేవుడు చెబుతున్నటువంటి మాట ఇది. ఎవడైతే నా యొక్క మాటను గైకుంటాడో వాని దగ్గరికి తండ్రి, నేను, పరిశుద్ధాత్ముడు, అంటే మేము అనే మాటను మీరు అక్కడ చూడాలి. మేము అనే మాటను మీరు అక్కడ చూస్తే ఏం చేస్తున్నారయ్యా అని మనం చూస్తే అక్కడ వారి ఇంటికి వచ్చి వారి మధ్యలోనే వారితో నివాసం ఉండడానికి దేవుడు ఇష్టపడుచు ఉన్నాడంట. అటు వారిని ప్రేమిస్తూ ఉన్నాడంట. దేవుడు ప్రేమించాడు గనుక వారి మధ్యలో ఉండడానికి ఇష్టపడుచు ఉన్నాడు. దేవుడు ఎవరిని ప్రేమించాడు అని మీరు చూస్తున్నప్పుడు, ఎవరైతే ఆయన మాటను గైకుంటారో, పై మాట రాయబడి ఉంది కదా, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటను గైకును, అప్పుడు నా తండ్రి వాణ్ణిని ప్రేమించును. ఎప్పుడు ప్రేమిస్తున్నాడు తండ్రి? ఎప్పుడు ప్రేమిస్తూ ఉన్నాడండి? మాటను గైకుంటున్నాడు చూడండి, అప్పుడు అతన్ని ప్రేమిస్తూ ఉన్నాడంట. ప్రేమించే వ్యక్తి దగ్గర నివసించాలని ఆశపడుతూ ఉన్నాడంట దేవుడు. అందుకే వారి మధ్యలోనికి వెళ్ళి ఆయన నివాసం చేస్తూ ఉన్నాడంట. దేవుని బిడ్డలారా, దేవుని మాటను మనం గైకొనాలి. దేవుడి మాట ప్రకారముగా మానవుడు బ్రతకాలి. దేవుడి మాట ప్రకారముగా మానవుడు జీవించాలి. నీకు అనుగుణముగానో, ప్రజలకు అనుగుణముగానో, ఆయా మనుషులకు అనుగుణముగానో నీవు జీవించడానికి వీలు లేదు. ఒకవేళ అలా జీవించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీ ఇంటిలో నివాసము చేయడు. ప్రభు నమ్మని వారు ఏ విధముగా నివాసం చేస్తూ ఉన్నారో, ప్రభు నమ్మని వారు ఏ విధముగా వారు బ్రతుకుచూ ఉన్నారో అందులో నువ్వు ఒక్కడివి, అంతే. ఈ విషయాన్ని మనం గమనించాలి. గనుక 3 విషయాలు ఈ రాత్రి మనం చూస్తూ ఉన్నాం. మొదటి విషయంలో, పరిశుద్ధమైన జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారితోనే దేవుడు ఉంటాడు అనే విషయాన్ని మీరు గమనించాలి. ఎవరైతే ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి జీవిస్తారో వారితోనే దేవుడు ఉంటాడు అనే విషయాన్ని గమనించాలి. ఎవరైతే ఆయన మాటను గైకుంటారో, వినడము కాదు కానీ విన్న దాని ప్రకారంగా ఎవరు గైకుంటారో వారిని ప్రేమిస్తూ ఉన్నాడంట తండ్రి. ఎవరిని ప్రేమిస్తూ ఉన్నాడో వారి దగ్గరికి వెళ్ళి నివాసం చేయడానికి వారు ఇష్టపడుచు ఉన్నారు. గనుక చక్కటి 3 విషయాలు ఈ రాత్రి దేవుడు మనకు బోధించాడు. ఈ 3 మాటలను బట్టి నీ ఆత్మీయ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. పరిశుద్ధమైన జీవితం నీలో ఉందా? ఇంకా ఎక్కడైనా అపవిత్రత దాగి ఉందేమో? ముడత, డాగు అంటే ఎక్కడో చిన్న చిన్న లోపాలు కావచ్చు, అవి పెద్ద లోపాలు కావచ్చు. మొత్తం మీద సంపూర్ణమైనటువంటి పరిపూర్ణత నీలో లేదేమో. అలా పరిశుద్ధత లేకపోతే దేవుడు మనతో నివాసము చేయడు. ప్రత్యేకమైన జీవితం నీలో ఉందా? ఆ 100 కాకుల్లో ఒక తెల్ల కొంగవలె నువ్వు కనబడుతున్నావా? ఒక ప్రత్యేకముగా దేవుని పక్షంగా నిలబడగలిగినటువంటి ఒక క్రైస్తవుడిగా కనబడుచున్నావా? ఏలియా దినాల్లో మీరు చూస్తే ఏలియా ఒక్కడే ఉండిపోయాడు. ఎంతమంది ఉన్నారండి? ఏలియా ఒక్కడే ఉండిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం జరిగింది అంటే లోకం వైపు కలిసిపోయారు. అయితే ఏలియా ఒక్కడే దేవుని పక్షముగా నిలవబడ్డాడు. అంటే అర్థం ఏమిటి? ప్రత్యేకముగా ఉన్నాడు. ఈరోజు మనం ఆలోచన చేయాలి. ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనమందరము కూడా కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుచున్నాడు. ఎందుకు ఇష్టపడుచున్నాడంటే వారి మధ్యలో లేక మన మధ్యలో దేవుడు నివసించాలని కోరుకుంటూ ఉన్నాడు. అయితే దేవుడు అందరి దగ్గర నివసించలేడు గనుక
అంటూ ఉన్నాడు, అయ్యా నేను మీ దగ్గరికి వచ్చి నివసించాలనుకుంటున్నాను, అయితే ఇదిగో ఇటువంటి అర్హతలు మీ దగ్గర ఉంటే గనక నేను మీ దగ్గరికి రావాలని ఇష్టపడుచు ఉన్నాను అని దేవుడు ఈ రాత్రి మనల్ని రీతిగా తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు మన ఇంటిలోనికి, దేవుడు మన హృదయంలోనికి, దేవుడు మన కుటుంబాల్లోనికి, దేవుడు మన సంఘములోనికి, దేవుడు మన ప్రాంతానికి రాగలిగినట్లుగా మనము ఏమండి కలిగి ఉండాలి. సొదొమ గొమొర్రా పట్టణాన్ని మీరు చూడండి. ఆ పట్టణంలోనికి ప్రభువైన తండ్రి అయిన దేవుడు రాలేదు. అబ్రహాము దగ్గరికి వచ్చాడు, కానీ అబ్రహాము దగ్గర ఎంతమంది ఉన్నారు? అబ్రహాము కన్నులెత్తగా 3 మనుషులు కనబడేను అని రాయబడి ఉంది 18వ అధ్యాయం ఆది కాండంలో. అయితే 19వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ, లోతు దగ్గరికి వచ్చినప్పుడు, అంటే సొదొమ గొమొర్రా పట్టణంలోనికి వచ్చినప్పటికీ ఎంతమంది కనబడుతున్నారు అంటే 2 కనబడుతున్నారు. ఏమని 18వ అధ్యాయం అబ్రహాము దగ్గరేమో 3 మనుషులు లేక 3 దేవదూతలు కనబడుతూ ఉన్నారు. 19వ అధ్యాయము సొదొమ గొమొర్రా అనే ఆ లోతు గ్రామం దాటి, ఈ పొలిమేర దాటి ఈ సొదొమ గొమొర్రా అనే గ్రామంలో అడుగుపెట్టారో అక్కడ 2 కనబడుతూ ఉన్నారు. అంటే ఆ పట్టణంలోనికి దేవుడు రాలేదు. అర్థం చేసుకోవాలి. గనుక మనలో నివసించడానికి, మన ప్రాంతంలో నివసించడానికి, మన సంఘంలో నివసించడానికి, మన ఇళ్ళలో, మన కుటుంబాల్లో నివసించాలి అంటే ఖచ్చితంగా దేవుడు చెప్పినటువంటి అర్హతలు మన దగ్గర కనబడాలి. అలా కనబడకపోతే ఆయన మన దగ్గర ఉండలేడండి. నీవు నేను ఎంత ఆయన ముందు విషయం చెప్తాను వినండి. యేసుక్రీస్తు వారు సిలువేయబడ్డాడు. యేసుక్రీస్తు వారు, ఆయన గురించి రాయబడి ఉంది, ఈయన నా ప్రియకుమారుడు. ఎవరంటండి? ఈయన నా ప్రియకుమారుడు. అంటే తండ్రి అయిన దేవునికి ప్రియకుమారుడైనటువంటి వారు యేసుక్రీస్తు వారు. అటువంటి ప్రియకుమారుణ్ణి ఒక దినాన తండ్రి అయిన దేవుడు చేయి విడిచిపెట్టేశాడు. గుర్తుపెట్టుకోవాలి. కలవరి సిలువలో సిలువేస్తున్నప్పుడు ఆయన అంటాడు, నా దేవా నా దేవా నన్ను ఎలా నీవు చెయ్య విడిచిపెట్టితివి. అలోంచాలి. ప్రియకుమారుడైనప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చెయ్య తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టినట్లుగా ఆ కలవరి సిలువలో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటల్లో మనకు అర్థమవుతూ ఉన్నది. ఎందుకు విడిచిపెట్టేశాడు అంటే ఆయన మీద సకల మానవాళ్ళ యొక్క పాపం వచ్చింది కనుక ఆయన పాపమున్న చోట ఆయన నివాసం చేయలేడు. ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం ఎంతండి కదా. కనుక అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ పూట ఈ రాత్రి ఆలోచన చేయాలి. పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి బ్రతకండి. ఇక్కడ మాటలు అక్కడ చెప్పి అబద్ధము లేనిది ఉన్నట్లుగా కల్పించి, ఏమండి తెల్లారు లేసిన తర్వాత ఏదో ఒక అబద్ధం ఆడడం, ఏమండి లేక ఏదో ఒక చెడు అలవాటును కలిగి, ఏదో చెడు తలంపును కలిగి ఉంటున్నట్లయితే నీవు అపవిత్రుడివే తప్ప పరిశుద్ధుడివి కాదు. కనుక దేవుడు నీ ఇంట నివాసము చేయడానికి ఆయన ఉండలేడు. బిడ్డలారా, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండండి. ప్రజల్లో ఒక వేరుగా కనబడండి. నా మాట కాదు, ఇది పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుడు చెప్తూ ఉన్నాడు. నేను వారి మధ్యలోనికి వచ్చి నివసించినట్లుగా వారు ఈ జనుల మధ్యలోంచి ప్రత్యేకముగా బయటికి రావాలి ఆయన అంటూ ఉన్నాడు. కనుక జ్ఞాపకం చేసుకోవాలి. ఆయా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నీవు ఎలా ఉండాలి? దేవుడి మందిరాలు విడిచిపెట్టేసి లేదా వెళ్ళిపోయి ఏమండి ఒక ప్రత్యేకముగా ఉండాలి మన జీవితాల్లో. అలా ఉండగలిగితే ప్రభు మనతో ఉంటాడు. అలా ఉండలేను, అలా జీవిస్తానంటే ప్రభు నీతో ఉండడు, అంతే. అందుకు మించి ఆయన ఏమీ చేయడు. గనుక దయతో జ్ఞాపకం చేసుకుని వాక్యాన్ని కూడా మనము ఆయన మాటలను గైకుంటే ఏం జరుగుతుంది? ఆయన మనలను ప్రేమిస్తాడంట. ప్రేమించి ఎవరినైతే ప్రేమిస్తున్నాడో ఆయన వారి దగ్గరికి వచ్చి నివసిస్తానని తెలియజేస్తున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దయతో జ్ఞాపకం చేసుకుని వాక్యం ముగించబడుతుంది. కాబట్టి విన్నటువంటి 3 మాటలు మీ నోటితో చెప్పండి, మీ ఆత్మ పరిశీలన చేసుకునండి. ఇంతకాలము ఈ 3 అనుభవాలు గుండా ప్రయాణం చేస్తున్నావా?
అలా చేయకపోతే దేవుడు ఉన్నాడని పొరపాట్లను బ్రతుకున్నట్లయితే లోకంలో కూడా ప్రభు నమ్మని వారు బ్రతుకుతున్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. గనుక వారికి నీకు వ్యత్యాసమేమీ లేదు. ఈ రాత్రి నాకు అర్థమైంది వాక్యము ద్వారా. ఈ 3 అనుభవాలు గుండగా ఎవరు ప్రయాణం చేస్తారో వారి దగ్గర మాత్రమే యేసయ్య నివసిస్తాడు. ఆయన నివసిస్తే మనకు లోటు ఏంటండి? లోటు ఉందంటారా? సమాధానంలో లోటు ఉండదు, ప్రేమలో లోటు ఉండదు, ఐక్యతలో లోటు ఉండదు. ఏ విషయంలో కూడా ఆత్మ సంబంధముగా ప్రభు మన దగ్గర నివసిస్తే మనకు లోటు అంటారా? 5 రొట్టెలు 2 చేపలను పంచిపెట్టినటువంటి లోటు ఉందంటారా? గాలిని సముద్రమును గద్దించి నిమ్మలపరిచినటువంటి దేవుడు లోటు ఉందంటారా? ఎక్కడ ఏ విషయంలో కూడా కొరత అనేది ఆధ్యాత్మికంగా వెళ్ళారా రాదు. ఆయన మనకుంటే. ఈరోజు ఆయన మన దగ్గర లేకే సమస్యలు తలెత్తుచున్నాయి. భార్య భర్తల మధ్యలో మాట కలవడం లేదు, పిల్లల మధ్యలో మాట కలవడం లేదు, సమాజంలో మాట కలవడం లేదు. కారణం ఏమిటాయి అంటే ఒకటే, ఆయన మన దగ్గర లేడు కాబట్టి మనం అన్నీ కూడా మోసుకోవాల్సి వస్తుంది. దయతో జ్ఞాపకం చేసుకుని ఈ రాత్రి అయినా ఈ వాక్యం అయినా కనసైనా ఈ 3ను పాటించు. ఖచ్చితంగా ఆయన నీ దగ్గర ఉంటాడు. అప్పుడు నీ జీవితం ఒక ప్రత్యేకముగా ఆ అనుభూతి వేరుగా, ఆ ఆనందం వేరుగా ఉంటుంది. అప్పుడు నువ్వు చెప్పగలుగుతావు, అయ్యా ఈ 3 నేను పాటిస్తూ ఉన్నాను గనుక ఈ మునిపెన్నడూ లేనటువంటి సంతోషం, మునిపెన్నడూ లేనటువంటి ఆనందం, మునిపెన్నడూ అనుభవించినటువంటి ఆ యొక్క ఆత్మీయ ఆ బంధాన్ని నేను కలిగి ఉంటున్నానయ్యా అని నీవే ఆ సాక్ష్యము ఇవ్వగలుగుతాం. గనుక అట్టి రీతిగా దేవుడు మనలందరినీ కూడా బలపరచునుగాక.